మన యొక్క క్షేమాభివృద్ధి కొరకు మనం చేయవలసిన పని ఏంటండి? ఏం చేయాలి? దేవుని యొక్క మాటలను మన యొక్క జీవితాల్లో పాటించాలి. దేవుడు ఒక సత్యాన్ని చెప్పిన తర్వాత మన యొక్క జీవితాలను మనం ఏం చేయాలి? ఇంతకు ముందు జీవించినట్లు కాకుండా నూతనమైన విధానంలో మనం ఏం చేయాలి? జీవించాలి. చాలామంది జీవితాలు ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంటుందంట. చాలామంది ఆత్మీయమైన మరుగుజ్జు తనంతో ఉంటాం. సర్కస్లో బఫూన్స్ ఉంటారు కదా, సర్కస్లో బఫూన్స్ ఎంత ఉంటారు? వాళ్ళు ఇంత ఉంటాడు. వాడు వయసు అడగండి, వాడికి డేట్ ఆఫ్ బర్త్ అడగండి, బర్త్ సర్టిఫికేట్ చూస్తే ఎంత ఉంటుంది తెలుసా? 35 years. ఎంత 35 సంవత్సరాలు వయసు ఉంది. కానీ వాడు చూసేదానికి ఎంత 5 సంవత్సరాల వయసున్న ఎత్తులో వాడు ఉంటాడు. ఏంటి దాని అర్థం? శారీరకముగా ఏంటి ఎదుగుదల లేదు, శారీరకమైన మురుగుచ్చుతనం అంటాను దాన్ని, స్టంటెడ్ గ్రోత్. ఈ రోజుల్లో దేవుని నమ్ముకున్న మనము ఆత్మీయ మరుగుజ్జుతనంతో బతుకుతున్నాం. అడిగితే ఎప్పుడు నమ్ముకున్నామంటే 30 సంవత్సరాల క్రితం నమ్ముకున్నాను సార్. బాప్టిజం ఎప్పుడు తీసుకున్నట్టు 20 సంవత్సరాల క్రితం తీసుకున్నాను సార్. అమ్మ ఎప్పుడు దేవుని నమ్ముకున్నారంటే మా తాత నమ్ముకున్నాడు సార్, అప్పటి నుంచి మా వంశం అంతా కూడా క్రైస్తవులమే సార్. మంచిది, దేవుడు మిమ్మల్ని దీవించును కాక. కానీ దేవునికి కావాల్సింది ఏంటో తెలుసా? నువ్వు ఎంతకాలం నుంచి దేవుని నమ్ముకున్నావు అది కాదు ముఖ్యం. దేవునికి నువ్వు ఎంత సిన్సియర్గా ఉన్నావో అది దేవుడు అడుగుతున్నాడు. కంపెనీస్ రిక్వైర్డ్ సీనియారిటీ, పీపుల్ విల్ రిక్వైర్ సీనియారిటీ, బట్ గాడ్ వాంట్స్ సిన్సియారిటీ. నువ్వు సిన్సియర్గా దేవునిలో ఉంటే దేవుడు నిన్ను బట్టి ఆయన ఏం చేస్తాడు? సంతోషపడతాడు. ఈ సిన్సియర్గా ఉన్నవాళ్ళు స్పిరిచువల్ గ్రోత్లో వాళ్ళు ఉంటారు. ఇక సిన్సియారిటీ లేని వాళ్ళు ఆత్మీయంగా స్టంటెడ్ గ్రోత్లో వాళ్ళు ఉంటారు. అంటే ఏంటంటే ఆత్మీయ మరుగుజ్జుతనం. ఎన్ని సహవాసాలకు వచ్చినా, ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని సాక్ష్యాలు విన్నా, ఎంతగా ఆరాధన చేసినా వాడు చేసేదే చేస్తూ ఉంటాడు. వాడు బ్రతుకు మారదు. అందుకని ఒక భక్తుడు చెప్తాడు, నీ పేరు కాదు మార్చుకోవటం, నీ తీరు మార్చుకో. దేవుని యొక్క వాక్యాన్ని విన్న తర్వాత దేవుని యొక్క వాక్యముతో నీ జీవితాన్ని సరిచేసుకో. దేవుని యొక్క వాక్యము ఖడ్గం. పనికి మాలిన తీగలను మనం ఏం చేయాలి? కట్ చేసుకోవాలి. అందుకనే దేవుడు తన వాక్యంతో మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే మనం తప్పిపోవటం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు నరకానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు దారి తప్పటం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే నశించిన దాన్ని వెతికి రక్షించేదానికి యేసయ్య 2024 సంవత్సరాల క్రితం ఇక లోకానికి మనుష్య కుమారునిగా ఇక లోకానికి వచ్చాడు. ఆయన 33 సంవత్సరాలు ఇక లోకములో జీవించాడు. 3.5 సంవత్సరాలు అద్భుతమైన పరిచర్య చేశాడు. ఆయన మనందరి పాపము నిమిత్తం ఏం చేశాడు? ఆయన సిలువలో మరణించాడు. మరణించిన దేవుడు సమాధిలో లేడు. ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. యేసు ప్రభు ఇక రాక ఇక చరిత్రను మార్చివేసింది. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. నీ జీవితంలో కూడా క్రీస్తు పూర్వం ఒక జీవితాన్ని జీవించావు. కానీ క్రీస్తును నమ్ముకున్న తర్వాత నీ జీవితం ఎలాగుంది? కాగా ఎవడైనా క్రీస్తునందు నెరలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. కాబట్టి ప్రియులారా, మన యొక్క జీవితాలను పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. ఈరోజు వేటిని మనము గట్టిగా పట్టుకోవాలి అని 3 విషయాలు చెప్పాను నేను. ఎంతమందికి జ్ఞాపకం ఉందో నాకు తెలియదు.
మనం వేటిని పట్టుకుంటాం? ఇక లోకములో వారు కొన్ని వాటిని గట్టిగా పట్టుకుంటారు. కానీ నువ్వు లోకానికి వేరై ఉండమని దేవుడు చెబుతున్నాడే. నువ్వు లోక సంబంధివి కాదు కదా. లోకములో ఉన్నవారు పట్టుకున్నట్టు నువ్వు పట్టుకునేదానికి దేవుడు నిన్ను పట్టుకున్నాడు. నువ్వు దేవుని పట్టుకున్నప్పుడు దేవుడు పట్టుకున్న వాటిని, పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాటిని నువ్వేం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలండి? ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ఉన్నామా? దేవునితో మాట్లాడకుండా నేను భోజనం చేయను తీర్మానం తీసుకున్నావా? నేను లేచిన వెంటనే ప్రార్థన చేయకుండా నా కాలు కింద పెట్టను. దేవునితో మాట్లాడకుండా ఇక లోకంలో ఎవరితో నేను ఫస్ట్ మాట్లాడను. ఆ రోజులో ఏదైనా మొదట నేను ఇచ్చేది దేవునికే. ఎవరి స్వరమైనా వినకముందు మొదట నేను దేవునికి స్వరాన్ని వింటాను. కాబట్టి మనం పట్టుదల కలిగి ఉండవలసింది ఏంటంటే ప్రార్థన యందు మనం ఏం చేయాలి? పట్టుదల మనం కలిగి ఉండాలి. రెండోది, దేవుని యొక్క వాక్యం పట్ల ఏం చేయాలి? ఎవడో ఒక మాట అంటాడు, ఆ మాటని పట్టుకొని జీవితం అంతా ఏలాడతావు. మాట్లాడితే చాలు, ఆడన్నాడు దాంట్లో పట్టు, ఉడుంపట్టు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? వాడు ఎవడో అన్నాడు, బుద్ధి తక్కువ అన్నాడు అనుకో, నువ్వేం చేయాలి? దాన్ని గట్టిగా పట్టుకోకరా, వదిలే. ఆ బ్యాగేజ్ని తెచ్చుకోకో, ఆ భారాన్ని మోసుకోకో, వదిలే. డ్రాప్ ఇట్ అవుట్, లీవ్ ఇట్. ఏదో జరిగింది, ఓకే. వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటిపై వేగిరపడుచో. ఈ లోకంలో జీవించాలంటే దేవుని యొక్క మాటలు ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. మనుషుల మాటలను పట్టుకున్నావా అయిపోతావు. దేవుని యొక్క మాటలను పట్టుకుంటే నీ జీవితంలో ఒక ఉన్నతమైన జీవితాన్ని నువ్వు జీవిస్తా. ఈ రోజుల్లో అనేక మంది క్రైస్తవ కుటుంబాలుగా ఉంటున్నాయండి. క్రైస్తవ కుటుంబాల్లో సొంత రక్త సంబంధులతో కూడా మాట్లాడుకొని దౌర్భాగ్యమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. మళ్ళీ ఏంటి ఇక్కడ? ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. ప్రేమ అనేకమైన వాటిని కప్పును, ప్రేమ అనేకమైన వాటిని తాలును, ప్రేమ అన్నిటినీ క్షమించును, ప్రేమ అన్నిటినీ నిరీక్షించును. ప్రేమ ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వార్థమును కోరుకోదు. ఇన్ని కబుర్లు అన్నీ తెలుసు. ప్రేమ గురించి చెప్పమంటే రాసేస్తారు మీరు. కానీ మనకి జీవితాల్లో వాటిని ఎంతవరకు మనం పాటిస్తున్నాం? అది ప్రశ్న. ఇవి పాటించలేకపోవటం వలనే 30 సంవత్సరాల క్రితం నువ్వు దేవునిలో ఎలాగున్నావో ఇప్పటికీ కూడా అలాగే ఉన్నావు. కారణం ఏంటి? నీ వయసు 30 సంవత్సరాలు దేవునిలో, కానీ 5 సంవత్సరాల ఉన్న వాడికి ఉన్న అనుభవం కూడా, ప్రార్థనా జీవితం కూడా, విశ్వాస జీవితము, ఆసక్తి కూడా మనకి జీవితాల్లో లేదంటే ఏంటి? ఆత్మీయమైన మరుగుజ్జుతనంలో మనం ఉన్నట్లు. కాబట్టి మనం ఏం చేద్దాం? మన హృదయాల్లో పట్టుకోవాల్సినవి ఏంటి? దేవుని యొక్క మాటలు పట్టుకుందాం. దేవుని యొక్క మాటలు పట్టుకుంటే ప్రతి మంచిది నిన్ను పట్టుకుంటుంది. ఈ లోకాన్ని పట్టుకుంటే ప్రతి చెడ్డది నిన్ను పట్టుకుంటుంది. నీకు మంచిది కావాలా, చెడ్డది కావాలా? చాయిస్ ఈజ్ యువర్స్. ఏం కావాలండి? వేటిని గట్టిగా పట్టుకోవాలి? ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉందా? అందుకేనండి సంఘంలో ఒక ప్రార్థనా సహవాసాన్ని ఇచ్చాడండి. చాలామంది ఏడుస్తున్నారు. ఏంటి చెప్పండి? మాకు గర్భఫలం లేదు. బైబిల్లో ఏం చెప్తుంది తెలుసా? ఒక ఆమెకు నింద వచ్చింది, నువ్వు గొడ్రాలవు. విసిగిస్తుంది ఒక ఆమె, కోపం రప్పిస్తుంది. ఆమె ఏం చేసింది తెలుసు? సరాసరి దేవుని మందిరానికి వచ్చింది, ఉపవాసం ఉంది, కన్నీటి ప్రార్థన చేసింది.
తన హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించుకుంది. ఏం చేసింది? తన జీవితంలో దేనికోసం ఏడ్చిందో దాన్ని ఆమె పొందుకుంది. అందుకనే సంఘములో ఉపవాస ప్రార్థన కూడికలు ఉన్నాయి. సంఘములో ఆల్ నైట్ ఫాస్టింగ్ ప్రేయర్ అని ఏర్పాటు చేసింది. ఎందుకో తెలుసా? మనసు విప్పి మనకున్న పరిస్థితులను దేవుని దగ్గర చెప్పుకునేదానికి దేవుడు ఇస్తున్న ఒక గొప్ప అవకాశం. సమయము సద్వినియోగం చేసుకునేవాడు ధన్యుడు. దినములు చెడ్డవై అజ్ఞానుల వలగే కాకుండా జ్ఞానం కలిగి ప్రవర్తిద్దాం. జ్ఞానము కలిగిన వాడు ఏం చేస్తాడు? దేవుణ్ణి వెదకెదరు. నువ్వు లోకాన్ని వెతికే వ్యక్తిగా ఉంటంటైతే నువ్వు అజ్ఞానివి అని బైబిల్ చెబుతుంది. నిజంగా ఇక లోకములో జ్ఞాని ఎవరో తెలుసా? దేవుణ్ణి వెతికేవాడు, జ్ఞానము కలిగిన వాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు జ్ఞాని. సమయాన్ని దుర్వినియోగపరుచుకునేవాడు ఏంటి? అజ్ఞాని. ఎవరైనా నిన్ను అజ్ఞాని అన్నాడు అనుకో, తాట తీస్తావు. తీస్తావా లేదా? ఎలా కనపడుతున్నాను నీకు? నేను ఎలా కనపడుతున్నాను? నేను ఒకసారి చిన్నప్పుడు స్కూల్లో టీచర్ నన్ను తిట్టింది. ఏమందంటే యూజ్లెస్ ఫెలో అంది, ఫూల్ అంది. ఇంతున్నా కోపం వచ్చేసింది, మనిషికి వచ్చినట్టు. ఎందుకంటే కోపం మనుషులకి వచ్చేది, ఇంక వీళ్ళకి రాదు. ఇంకొచ్చేసి కళ్ళు ఎర్రయింది. కానీ ఇంత ఉన్నాను కదా, ఇంక టీచర్ని కొడతాక అవుతుందా? కొడితే మన బతికే గల్లంతో. వచ్చేసా, సరాసరి ఇంటికి వచ్చేసి అమ్మతో చెప్తున్నాను, మా అమ్మగారు ప్రభు నన్ను ఎదిరించారు కాబట్టి ఆమెను గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటున్న నాకు ధన్యత. ఆమె పేరు రాజేశ్వరి, అందుకని నా పేరు రాజేంద్రబాబు అని పెట్టింది. ఇంక చాలామంది అనుకోవచ్చు, ఏంటి రాజేంద్రబాబు అని పెట్టుకున్నాడు? ఏం చేస్తాను, మా తల్లి పెట్టింది. ఆమె రాజేశ్వరి, ఆమె ఈశ్వరి, నేను ఇంద్రుడినంట. ఎందుకంటే పక్కా అన్యుల కుటుంబం నుంచి వచ్చింది ఆమె. రెడ్డిస్ కుటుంబం నుంచి వచ్చింది. క్రైస్తవం అంత పడదో. క్రైస్తవం అంటే ఏంటంటే చాలా చిన్న చూపు. సమయం వచ్చింది, దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. పట్టుకున్నాడు అంతే. పట్టుకున్న తర్వాత ఇంతవరకు దేని గట్టిగా పట్టుకుందో, ఆ కులాన్ని, మతగజ్జిని, కుల పిచ్చిని అన్నిటిని వదిలేసింది. ఇంకా యేసయ్య పిచ్చి పట్టుకుంది. యేసయ్యకి తన యొక్క జీవితాన్ని సమర్పణ చేసుకుంది. ప్రతి సంవత్సరం కూడా ఏలూరు కన్వెన్షన్స్ అని ఐపీసీఆర్ చర్చ్ పాస్టర్ పరంజ్యోతి గారు, పిఎం శామ్యుల్ గారు, గొప్ప గొప్ప దైవసేవకులు కేఆర్ డేవిడ్ గారు, అఖండులు పెంతుకోస్తు యొక్క ఉజ్జీవాన్ని ఆంధ్రప్రదేశ్లోనికి దేవుడు వారి ద్వారా తీసుకొచ్చాడు. వారి యొక్క జీవితాలను బట్టి దేవునికి వందనాలు. ఒక అద్భుతమైన మీటింగ్స్ జరిగాయి, ఏలూరు మీటింగ్స్ అనేవాళ్ళం. ఆ మీటింగ్స్లో వెళ్ళి అక్కడ ఏలూరులో కాలం ఉంటుంది, ఆ కాలంలోనే యేసుప్రభుని రక్షకుని అందించి బాప్తీసం తీసుకుంది. అప్పటి నుంచి క్రీస్తు కోసం ఆమె బతికింది. ఇలా చేయటం వలన తన భర్త కూడా తను ఏం చేసాడు? వదిలిపెట్టేసాడు. భర్త వదిలిపెట్టేసాడు. వాళ్ళతో ఏసు కావాలా, నేను కావాలా? చాయిస్ నీదే. ఆమె చెప్పింది, నువ్వు కావాలి, ఏసై కావాలి. నువ్వు కావాలి, ఏసై కావాలి. అలా కుదరదు, ఏదైనా నువ్వే చూసుకో. విచిత్రం ఏంటో తెలుసా? ఆయన కూడా దేవుని నమ్ముకున్న వ్యక్తి, కానీ విశ్వాసంలో అంత ఎక్కువగా లేని వ్యక్తి. సినిమాలకి, షికార్లకి తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేసేవాడు. ఈయన ఏమనేది, మేము వెళ్ళాం, నేను రాను. అప్పుడు అనేవాడు ఎమోషనల్, నేనంటే ప్రేమ లేదు నీకు? ప్రేమ ఉందండి, అయితే రా, మీరు వెళ్ళండి, వచ్చిన తర్వాత మీకు ఇష్టమైన చేసి పెడతా, కానీ నన్ను మాత్రం రావద్దు, నేను మాత్రం రాను. ఇలా కొన్ని మనస్పర్ధలు వచ్చినాయి. తర్వాత వాళ్ళు విడిపోయారు. క్రీస్తు కోసం ఆమె జీవించింది. ఆమె నాకు గొప్ప ఆస్తి చెల్లిపోయింది. ఈ లోక సంబంధించిన ఆస్తి కాదు, ఈ లోకానికి సంబంధించిన ఆస్తి నాకు ఇవ్వలేదు ఆమె. ఎందుకంటే ఆమె కట్టు బట్టలతో ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళు వెలేస్తారు.
ఆ దేవుని నమ్ముకుంటున్నావు కాబట్టి ఇంక ఈ యొక్క ఇంట్లో నీకు స్థానం లేదు, వెళ్ళిపో. అప్పుడు పాట పాడుకుంది, నా జీవిత వ్యధలందు యేసే జవాబు, యేసే జవాబు. అలాంటి యేసయ్యని ముందు పెట్టుకుంది, జీవితాన్ని ప్రారంభించింది. అనేకమైన పనులు చేసేది, నన్ను పెంచి పెద్ద చేసింది. అనేకమైన ఇళ్ళకి వెళ్ళి పాచి పని చేసేది, అనేకమైన వాళ్లకు వంట చేసి పెట్టేది. ఆ ఇచ్చిన డబ్బులతో నన్ను పెంచింది. ఆమె నాకు ఇస్తున్న ఇక ఆస్తి ఏంటంటే దేవుణ్ణి నా యొక్క జీవితానికి పరిచయం చేసింది. ఆమె చెప్పిన ఒక మాట ఏంటంటే, నా కుమారుడిగా నేను నీకు ఏం ఆస్తి ఇవ్వలేకపోతున్నాను, కానీ నా ప్రార్థన నీకు తోడుగా ఉంటుంది, నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు, ఆ దేవుడిని నడిపిస్తాడు. కాబట్టి ఇక లోకంలో నువ్వు ఏదో ఒక గొప్ప స్థితిలో ఉండాలని నా ఆశ కాదు, దేవుని యొక్క సేవకుడిగా నువ్వు ఉండాలి. అప్పుడు ఆమెకు తెలియదు నేను ఈ రకంగా ఉంటానని, నాకే తెలియదు. ఎందుకంటే నేను చాలా షై పర్సనాలిటీ, నేను చాలా సిగ్గంటే డెఫినేషన్ నాదే. మా ఇంట్లో ఎవరైనా వచ్చినప్పుడు అమ్మ నన్ను పరిచయం చేసేవరే నారా అనేది, అది నా జీవితంలో పెద్ద సమస్య. వీడు నా కొడుకు అని చెబుతా ఉంటే అమ్మ బయట కొంగు దగ్గరికి లాగా ముడుచుకుపోయి ఉండేవాడిని నేను. ఎవరైనా ఒక మాట మాట్లాడంటే ఇలా షేక్ అయిపోయేవాడిని. ఎవరైనా ఏదన్నా అంటే ఇక్కడ 2 బిందులు నాకు ఉంటాయి, ఆ కడవల్లో నుంచి ఇలా కన్నీరు అలా ప్రవహిస్తూ ఉంటుంది నాకు తెలియకుండానే. అలాంటి సెన్సిటివ్ పర్సన్ నేను. కానీ ఆమె యొక్క ప్రార్థన వలన, ఆమె నాకు పరిచయం చేసిన సర్వశక్తి అయిన దేవుని యొక్క కృప వలన, ఆమె నా కోసం కార్చిన కన్నీటి ప్రార్థన ఫలితం, ఆమె దేవుని యందు భయభక్తులతో నన్ను ఈ లోకములో నడిపించిన యొక్క విధానం, ప్రస్తుతం ఈ స్థితిలో ఉండేదానికి అవి నాకు సహాయపడ్డాయి. కాబట్టి సమస్త మహిమ ఘనత ప్రభావం దేవునికే చెల్లునుగాక. బాలుడు నడవలసిన త్రోవనేంటో ఆమె నాకు నేర్పించింది, ఏది తప్పో ఏది ఒప్పో నేర్పించింది, అపవిత్రత పరిశుద్ధత ఏంటో తారతమ్యం చెప్పింది, దేవునికి ఏది ఇష్టమో దేవునికి ఏది ఇష్టమో కాదో ఆమె తెలియచేసింది. నీ జీవితంలో ప్రథమ స్థానం దేవునికి ఇవ్వు అని బోధించింది. నాకంటే ముందుగా దేవునికి మందిరానికి వచ్చేది. ఆటోమేటిక్గా అమ్మ వచ్చినప్పుడు నేను కూడా ఏంటంటే 10 గంటలకు ఆరాధన అంటే 9:45 ఆరాధనలో మేము ఉండేవాళ్ళం. ఏ కూడికైనా కానీ ఆమె ఎగ్గొట్టేది కాదు. ఆమె చెప్పేది, రేపు పరీక్ష ఉన్నా కానీ దేవునికి సమయం ఇచ్చితే ఆ పరీక్ష నువ్వు ఫెయిల్ అవ్వవు, నువ్వు చదివిన దానికంటే ఎక్కువ మార్కులు దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి ఆరాధన ఎగ్గొట్టద్దు, దేవునికి సహవాసాలను ఎగ్గొట్టద్దు, నువ్వు రా. ఆమె నాకు మంచి పునాది వేసింది. అందుకే నేను ధైర్యంగా చెప్పగలుగుతాను, దేవునికి సమయం ఇచ్చి నష్టపోయినవాడు ఎవడలేడు. దానికి నేనే ఉదాహరణ. ఇంగ్లీష్ నాకు రాదు. మాకున్న ఫైనాన్షియల్ సిచ్యుయేషన్స్ వలన ఏకోపాధ్యాయ పాఠశాలలో మేము చదివాం. 5 తరగతుల వరకు ఒకే టీచర్. 1వ తరగతి చెప్పిందే 2వ తరగతి చెప్పేవాడు, 2వ తరగతి చెప్పిందే 3వ తరగతి కూడా చెప్పేవాడు. కారణం ఏంటంటే ఏకోపాధ్యాయుడు ఒకే ఆయన. మాకు ఫుల్ 5వ తరగతిలో కష్టపడి ఏబిసిడి నేర్చుకున్నాను నేను. ఇప్పుడు ప్రస్తుతి చెప్పేస్తుంది, ఏంటి గ్రామర్ కూడా చెప్పేస్తుంది ప్రస్తుతి. జిజో ఇంకా పట్టుకోకర్లా, జెకోస్లోవేకియా స్పెల్లింగ్ చెప్పండి ఆడు చెప్పేస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు ఉన్నారు. కానీ ఆ పరిస్థితులు ఏంటి, నేను అలాంటి స్థితి. ఇంగ్లీష్ అంటేనే ఇంకా మన జీవితంలో అది మనకు అందదు. అది కాక మాది తూర్పుగోదావరి జిల్లా అమలాపురం. అక్కడ ఇంగ్లీష్ మాట్లాడే ఏ దుకాణం ఉండదు అక్కడ. ఇంగ్లీష్ మాట్లాడినా కానీ వాళ్ళకి అర్థం అవ్వదు. సో కాబట్టి ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్ కూనియేది, హత్య చేయటమే అది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో నేను పెరిగినప్పుడు తర్వాత అలాగే ఇంటర్మీడియట్ అంతా అయిపోయింది. తర్వాత మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు
కాకినాడకి వెళ్తాం వస్తావరా అన్నారు. నాకేంటంటే కాకినాడ చూస్తామంటే ఇష్టం. దాని పేరు ఏంటంటే కెనడా. కాకినాడని కెనడా అంటారు. చాలా బాగుంటుందంట. మనకేంటి అమలాపురంలోనే చుట్టూ తిరిగి అదే మనకి స్విట్జర్లాండ్, అదే మనకి ప్రతిదీ కూడా. అలాంటి పరిస్థితుల్లో నేను పెరిగాను నేను. అప్పుడు ఎప్పుడొచ్చి చెప్పారో నేను అడిగాను, ఎందుకు వెళ్తున్నారంటే, ఎందుకు వెళ్తున్నాం ఏంటి, అక్కడ ఎంసెట్ అని ఒక ఎగ్జామినేషన్ ఉంది. ఏంటి ఎంసెట్ అనే ఎగ్జామినేషన్ ఉంది. అది రాస్తే ఇంజనీరో డాక్టర్ అవుతారు. కాబట్టి నీకు తెలుసు కదా, మేము 3 సంవత్సరాల నుంచి కోచింగ్ తీసుకుంటున్నాం. నారాయణ ఇన్స్టిట్యూషన్లో మమ్మల్ని ఏం చేస్తున్నారు, బాగా ట్రైనింగ్ ఇచ్చి మమ్మల్ని పంపిస్తున్నారు. కాబట్టి ఎగ్జామినేషన్ ఏంటంటే ఆ రోజు ఉంది కాబట్టి వస్తావంటే నేను అన్నాను, కాకినాడ చూస్తాను వెళ్తాను అమ్మని అడిగితే వాయించి పడేస్తుంది నన్ను. కాబట్టి ఇది అయ్యే పని కాదు. అలాగే మా వాళ్ళు ఒక ఐడియా ఇచ్చారు, అలా ఒక పని చేయి, నువ్వు కూడా రాసేరా. ఏంటి ఎంసెట్ రాసేయి మాతో. ఎంసెట్ రాయటమా? అసలు ఎంసెట్ అంటే ఏంటన్నా? ఏంటంటే ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఇంజనీరింగ్ అంటే అని ఏదో చెప్పారులేండి, ఇప్పుడు వద్దులేండి దాని గురించి. సో కాబట్టి నేను అనుకున్నాను, ఏంటి ఇంజనీరింగా, సరే చూద్దాం అని చెప్పాం. అమ్మ ప్రార్థన నాకు తోడుగా ఉంది. ఈ జ్ఞానం లేనివాడు జ్ఞానహీనుడు, వీడి తల్లో ఉండవలసిన బుద్ధి లేదు. అలాంటి అజ్ఞానిని ఆ ప్రార్థన వలన, తల్లి కార్చిన కన్నీటి ప్రార్థన వలన ఏం చేశాను తెలుసా, ఇంజనీరింగ్ కాలేజీలో అడుగుపెట్టేదానికి దేవుడు సహాయం చేశాడు. 3 సంవత్సరాల నుంచి కోచింగ్ తీసుకున్న వాళ్ళకి సీట్ రాలా, నాకు వచ్చింది. ఏంటి ఇది మిరకల్ అంటే, ఇది అద్భుతం అంటే, యేసయ్య చేసిందంటే ఇది. బాగా చదివేవాడు క్లాస్ ఫస్ట్ వచ్చేవాడు గొప్పగా చదవటంలో గొప్పతనం లేదు. నాలాంటి చచ్చు దద్దమ్మనే ఏం చేశాడు, అలాంటి ఉన్నతమైన విద్యను అభ్యసించిన దానికి కారణం ఏంటి తెలుసా, నా సామర్థ్యము కాదు, నన్ను ప్రేమిస్తున్నానా యేసయ్య. యేసయ్య కార్యాలు రకంగా ఉంటాయండి. వెళ్ళానండి, ఫస్ట్ ఇయర్ కూర్చున్నానండి అక్కడ ఇంజనీరింగ్లో. ఇంకా వాళ్ళు మాట్లాడుతూ మొదలుపెట్టారు, టీచింగ్ చేయటం మొదలుపెట్టాడు. నాకు తల తిరిగిపోతుంది. వాళ్ళ ఇంగ్లీష్ అంటే ఇలా ఉంటుందా అసలు? పక్కన అడిగాను, ఏంటిది అన్నాను. ఏంట్రా ఇంగ్లీష్ రా అన్నాడు. ఇంగ్లీషా? మరి నేను మాట్లాడిన ఇంగ్లీష్ ఏంటి అలా ఉంది? అది అంతేలే, నువ్వు మాట్లాడి ఇంగ్లీష్ అలాంటిదే. నేను అనుకున్నాను, డిసైడ్ అయిపోయాను నేను, ఇంకంతే. గోరీ మహమ్మద్ అని ఒక ఆయన ఉండేవాడంట, ఇండియా పైన ఎన్నిసార్లు, 23 సార్లు ఎన్నోసార్లు దండెత్తాడంట, ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. అది కాబట్టి ఆయన యొక్క రికార్డు కూడా మనం బ్రేక్ చేసేస్తాంలే. ఇంజనీరింగ్ మన వలన అయ్యే పని కాదు, అది అవ్వే పని కాదు. ఆయన చెప్పేదే మనకు అర్థం అవ్వట్లేదు, ఇంక మనం ఏం రాస్తాం అసలే అనుకున్నా. ఓకే, ఇంకంతే అయిపోయింది. అమ్మేమో అక్కడ కష్టపడి మా కుమారుడు ఏం చేస్తున్నాడు, విశాఖపట్నం గీతం కాలేజీలో ఏం చేస్తున్నాడు, ఇంజనీరింగ్ అయ్యి చేస్తున్నాడు, డబ్బేస్తుంది అక్కడ. మా అమ్మ సంతోషంతో ఆనందంతో. ఇక్కడ పరిస్థితి ఏంటి, నేను ఒక్క మాట కూడా లోపలికి వెళ్తున్నా. కానీ ఒకటి మాత్రం, నాయనా నువ్వు నడిపించావు. నేను ఇంజనీరింగ్ చేయాలనుకోవాలా, కానీ అది నీ ప్రణాళిక ఉందని నేను నమ్ముతున్నాను. కాబట్టి నువ్వు మధ్యలో వదిలేస్తావా? వదిలేవు. అంతవరకు నువ్వేం చేస్తావు, నడిపిస్తావు. అంతవరకు నువ్వు నడిపిస్తావు నాయన. దాంతోనే కొంచెం ఏదో చేయటం మొదలుపెట్టా. ఇప్పటికి కూడా ఒక మిస్టరీ ఏంటంటే, నా ఇంజనీరింగ్ ఎలా పాస్ అయ్యానో నాకే తెలియదు. అది మాత్రం మిస్టరీ అంటే మిస్టరీ. అది కారణం ఏంటంటే, బుక్కులు చూస్తే ఇంత ఉండేవి. ప్రొడక్షన్ టెక్నాలజీ అంట, అయ్యి బాబోయ్, ఆపరేషన్ రీసెర్చ్ అంట, వామ్మో. ఇంక అనుకున్నాను అంతే, ఇంక అవ్వలే మనకి. ఆ బుక్ మోసేదానికి అవ్వదు, ఇంకా బుక్ తెరిచేదానికి అవుతుంది మనకి. ఇంకా ఆ బుక్ చూస్తేనే టెన్షన్, భయం, ఇంత చదవాలా, అది ఏంటి లాస్ట్ సెమిస్టర్కి అంత చదవాలంట. నేను ఎందుకు చెప్తానంటే, దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడు. దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటే మన యొక్క జీవితంలో ప్రతి మంచిది పట్టుకుంటుంది అనేదానికి మా తల్లి యొక్క జీవితం నిదర్శనం. ఆ ప్రదేశంలో అనేక మంది ఉన్నతమైన స్థితిలో ఉండే తల్లిదండ్రులు ఉండేవాళ్ళు. ఏదో గర్వంగా చెప్పట్లేదు. నేనున్న పరిస్థితిలో మొట్టమొదటి ఇంజనీర్ చదివింది ఎవరో తెలుసా, నేనే. అక్కడున్న వాళ్ళందరిలో కూడా కారణం ఏంటి, దేవుడు. నా జ్ఞానం కాదు,
మా సామర్థ్యం కాదు, మా ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ కాదు. దేవుడు మా జీవితాల్లో ఏం చేశాడు? కృప చూపించాడు. కాబట్టి తన హృదయంలో ప్రార్థనను ఆమె పట్టుకుంది, దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకునేది. నేను నడవలసిన మార్గాన్ని ఆమె నాకు బోధించింది. ఇంకా షార్ట్ చేస్తే ఇంజనీరింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత బిఎల్లో చాలా మంచి కంపెనీ అని చెప్పి మా వాళ్ళు ఉండేవాళ్ళు, ఎలక్ట్రానిక్స్ ఉండేవాళ్ళు, నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఎవరే కొడితే బిఎల్ని కొట్టాలరా అంటే బిఎల్ కొడతామంటే ఏంటంటే జాబ్ కొట్టాలని దాంట్లో. ఓకే, సో కాబట్టి వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే, అదే టైంలో బిఎల్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. అడ్వర్టైజ్మెంట్లో అప్లై చేసిన తర్వాత పరిస్థితి ఏంటంటే రిటర్న్ టెస్ట్ అన్నారు. సరే రిటర్న్ టెస్ట్ ఏముంది, ఏబిసిడీలే కదా, ఏ కథ ఉండదు అక్కడ, ఏబిసిడీలే. కన్ను మూసుకొని నాయనా నీ సహాయం చేయి, ఈ ప్రశ్నకి ఏ, నాయనా నీ చిత్తం అయితే బి, సి, ఓకే, అలా ఎలా ఎందుకంటే మనకేం లేదు కదా ఇక్కడ. వేసాం అంతా వేసాం. ఎత్తి ఏంటి, ఒకరోజు యూత్ సర్వీస్లో ఉన్నా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా దేవుని యొక్క సహవాసాల్లో ఉంటే దేవుడు ఏ కార్యం చేశాడని నా యొక్క సాక్ష్యాన్ని మీకు పంచుకుంటున్నాను ఈరోజు. నేను దేవుని యొక్క సహవాసంలో అమ్మ నన్ను పెంచింది. దేవుని యొక్క సహవాసాలని పొరపాటున మిస్ అయితే గోపలు వాసేది నాకు. జ్వరం ఉన్నా అనేది ఏంట్రా, జ్వరం ఉంటే పొనుకున్నామంటారా, పోరా చర్చికి పోరా అనేది. ఏంటమ్మా నువ్వు, జ్వరం వస్తే రెస్ట్ ఇక్కడ కాదురా, దేవుని సన్నిధానంలో రెస్ట్ ఉంటుందిరా, వెళ్ళరా అనేది. అలా పంపించింది నన్ను. యూత్ సర్వీస్లో ఉన్నాను నేను. ఆ యూత్ సర్వీస్లో ఉన్నప్పుడు ఇప్పుడులాగా వాట్సాప్లు అలాంటివి ఏమి లేవులేండి. అప్పుడు నేను టెలిగ్రామ్, చచ్చిన టెలిగ్రామే, జాబ్ వచ్చిన టెలిగ్రామే. టెలిగ్రామ్ వస్తే అది షాక్ అయిపోద్ది, ఏదో ఒక వినకూడని వార్త. మాకేంటి టెలిగ్రామ్ వచ్చింది, నా పేరు పైన టెలిగ్రామ్ వచ్చింది, నాకే ఎవడరా టెలిగ్రామ్ ఇచ్చాడు, ఈ అనామకుడు, వీడికేంటి టెలిగ్రామ్ రావటం ఏంటి. మా అమ్మకు వచ్చినా పర్లేదు, ఒక తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అడ్రస్ లేనోడు, ఆధార్ లేనోడు, వీడికి టెలిగ్రామ్. నేను అడిగాను, ఎవరి పేరు కరెక్ట్గా చూడు, నీ పేరే డి రాజేంద్ర బాబు. ఓకే, తర్వాత వెంటనే ఓపెన్ చేశా. యూ హావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ఎ పోస్ట్ ఆఫ్ ప్రొబేషనరీ ఇంజనీర్ భారత్ ఎలక్ట్రానిక్స్ బెంగళూరు ఉంది. అర్థం అవ్వాల నాకు. ఏంటిది పాప ఇంగ్లీష్ వచ్చిన మా టీచర్ పక్కన ఉన్నాడు. సార్ ఇది కొంచెం చూడండి సార్, ఇది ఏంటో ఏదో వచ్చింది చూడండి. చూసి గట్టిగా కౌకలించుకొని చప్పట్లు కొట్టి అక్కడ ఉన్న నడిపిస్తున్న పాస్టర్ గారు చెప్పాడు, ఏమని తెలుసా, ఇక్కడున్న ఒక వ్యక్తికి బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్లో ఉద్యోగం వచ్చింది, ఆయన మనం అభినందిద్దాం అన్నాడు. నాకు కళ్ళు తిరిగిపోయినాయి. ఎవరంటే నేనేనంట. నేను ఎందుకు విషయాలు చెప్తున్నానంటే, అమ్మ నన్ను ఆ రకంగా దేవునిలో పెంచింది, దేవుని యొక్క భయభక్తులు పెంచింది, నడవలసిన మార్గాన్ని నాకు బోధించింది, ఏది మంచిదో ఏది చెడ్డదో నాకు తెలియజేసింది. ఆఖరికి ఒకటి చెప్పి నేను ముగిస్తా. బిఎల్లో జాయిన్ అయ్యా. ఆ ఇంటర్వ్యూలో కూడా తమాషా జరిగింది. ఓకే, టెస్ట్ ఎలాగైతే ఏబిసిడీలు పెట్టేశాం. తర్వాత ఏంటంటే, మీరు ఇంటర్వ్యూకి బెంగళూరు రండి అని వచ్చింది. అదే ఫస్ట్ టైం. కాకినాడ వెళ్తామే మనకేంటి స్విట్జర్లాండ్ వెళ్ళినట్టు. ఇంకా బెంగళూరు రావటమా. తర్వాత బెంగళూరు వచ్చినప్పుడు అప్పటి నుంచి ఓవెన్లో బాగా వేడితో బతికిన నేను ఎప్పుడైతే బెంగళూరుకి వచ్చానో ఎక్కడ పడ్డానో తెలుసా, చాలా చల్లగా ఉంది వాతావరణం. వెంటనే అక్కడ ప్రార్థన. ఏంటి అమ్మ చెప్పింది, ఏదైనా ప్రార్థన చేయరా అంది. ఇంకా అదే ఆయుధం నాకేముంది, నాయన పరలోకం ఎలా ఉంటుందో నాకు తెలీదు, కానీ నాకు ఇది పరలోకం ఉంది కాబట్టి నీ చిత్తమైతే బెంగళూరు అనే పరలోకాన్ని నాకు దయచేయి, ఆమెన్. ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు చేసిన ప్రార్థన ఇది. వచ్చాం, ఏదో ఒక అన్ని హోటల్ తిరిగా, ఏ హోటల్ చీపో ఆ హోటల్లో దిగా. డబ్బులు లేవు కదా, ఏది చీప్ అయితే దాంట్లో ఎంత, ముగ్గురు కలిసి ఉన్నాం, 10 రూపాయలు వేసుకుంటున్నాం ఇప్పుడు రూమ్ రెంట్ ఎంత. సరే అయిన తర్వాత ఇక్కడ ఇండియన్ ఎక్స్ప్రెస్ బెంగళూరులో ఉన్న ఆ యొక్క ప్లేస్లో హోటల్ అక్షయ ఇంటర్నేషనల్ అని ఉంది. దాంట్లో మాకు ఇంటర్వ్యూ వెళ్ళాం. అందరూ కూడా ఏంటంటే సూటు బూటు టై వేసుకొని ఫుల్ వస్తే మనం ఎలాగ వచ్చామంటే నార్మల్గా, ఇప్పుడే ఈ వేషం, అప్పుడే ఉండేది కదా.
టై కడతమే రాదయ్యా మనకి, ఇప్పుడు కూడా రాదు, రాణి కడతాను నాకు. ఓకే, ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఓకే, మీ దగ్గర నిలబడిన ఒక వ్యక్తిని మీరు గొప్పగా చూడొద్దు. చాలా సాధారణమైన వ్యక్తి, చాలా సాధారణమైన వాడిని నన్ను గొప్పగా చూడొద్దు మీరు. కానీ ఈ స్థితిలో ఉంచింది ఎవరంటే దేవుడు నన్ను. ఓకే, ఆమెన్. సో కాబట్టి నేను అక్షయ ఇంటర్నేషనల్ హోటల్కి వెళ్ళా. ఫస్ట్ అవర్లోనే నా ఇంటర్వ్యూ. ఏంటి చేస్తానని అడిగే పక్కోడిని. ఏంటి తెలీదా నీకు, మరి ఎందుకు వచ్చావన్నాడు. ఎందుకు వస్తామేంటి, ఏదో రమ్మన్నారు వచ్చాను నేను. ఓకే, కూర్చున్నాడు. నా ముందు ఒక ఆయన కూర్చున్నాడు. అబ్బా, ఆయన ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడే ఇంగ్లీష్ ఏంటంటే అసలు ఇండియన్ ఇంగ్లీషే మనకు అర్థం అవ్వదు. ఆయన ప్రొనౌన్సియేషన్ ఎలాగుందో తెలుసా? బిషప్ కాటన్స్లో మాట్లాడి చూడండి, మౌంట్ కార్మల్. ఓకే, మౌంట్ కార్మల్ ఉంది కదా, ఇక ఇంగ్లీష్ అని మాట్లాడుతున్నాడు. ఓ శ్రీనా ఏమంటున్నాడు. బాబు ఇదేంట్రా బాబు, ఏదో చెప్పడం మొదలుపెట్టా. ఆయన ఏదో చెబుతున్నాడు, నేనేదో చెప్పేస్తున్నాను. టోటల్ ఆయనకంటే కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఇంకా ఆయన అనుకున్నాడు, వీడిని ఇంకా ఎక్కువగా ఇంటర్వ్యూ చేస్తే నా ఇంగ్లీష్ మర్చిపోతా అని చెప్పి ఆ రకంగా అయిన తర్వాత ఏమన్నారంటే, ఓకే గ్రూప్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఏంటంటే గ్రూప్ డిస్కషన్ అంట, గ్రూప్ టాస్క్ అంట. అమ్మో, అదేంటి గ్రూప్ డిస్కషన్లో అందరూ కూడా ఉన్నది గ్రూపులు అంటే హేమలు ఒక్కొక్కడు ఒకరిని తినేయాలని చూస్తున్నాడు వాడు. ఎందుకంటే ఒకడికంటే ఇంకొకడు బెటర్ అని చూపించాలి ఇంటర్వ్యూ కమిటీకి. ఆ రకంగా ఒకరి పట్ల ఒకరు మాట్లాడింది కాబట్టి మనకేంటే తత్తుతో ఆ తత్తుతూనే మాట్లాడకుండా వదలట్లేదు. వాళ్ళు ఇంకేం చేస్తా, కామ్ అయిపోయినాను. మీరేమైనా చేసుకోండి, ఏమైనా చేసుకోండి. గ్రూప్ టాస్క్ లేదు, గ్రూప్ అసైన్మెంట్ లేదు, గ్రూప్ డిస్కషన్ లేదు. సరే అయిపోయింది. అయిపోయిన తర్వాత జరిగిందంటో తెలుసా, ఆ ఇంటర్వ్యూలో నేను ఎలా సెలెక్ట్ అయ్యానో అది మిస్టరీ. ఈనాటి కాలం పిల్లలు నాలాగా ప్రిపేర్ అవ్వద్దే, విశ్వాసంతో ప్రిపేర్ అవ్వండి, ప్రార్థనాపూర్వకంగా చేయండి. మీరు ఎలా చదవాలో అలా చదవండి. ఓకే, ఈ చదివే విషయంలో పాస్ట్ని ఎగ్జాంపుల్ తీసుకోవద్దు. ఓకే, సరే అంతా అయిపోయిన తర్వాత బిఎల్లో జాయిన్ అయ్యాం. దేవుని కృప వలన దేవుడు నడిపిస్తున్నాడు. 150 మంది బ్యాచ్. మన నెంబర్ ఎంతో తెలుసా? 150. ఏంటి మన నెంబర్ ఎంత? ఏమైంది, ఒకటైతే ఏంటి 150 అయితే ఏంటి, జాబ్ వచ్చిందిగా, వెళ్ళిపోయాం. ప్రస్తుతం నా నెంబర్ ఎంతో తెలుసా అండి? టాప్ 10. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఏదో గర్వంతో చెప్పట్లా. ఇంతవరకు కూడా ఎడిషనల్ జనరల్ మేనేజర్ పోస్ట్తో నేను ఉన్నా, ఇంక అక్కడే ఆగిపోతా. కారణం ఏంటంటే దేవుడికి సంఘాన్ని నాకు ఇచ్చినందుకు. నాకు 10 ఇంటర్వ్యూలు వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళు చెప్పారు, మా బాస్ చెప్పాడు, నువ్వు జస్ట్ వచ్చి అటెండ్ అవ్వు, నీకు జిఎం ఇచ్చేస్తా, జస్ట్ రా. నాకు తెలుసు జిఎం అనే పోస్ట్ ఏంటంటే అది రెస్పాన్సిబిలిటీతో కూడిన పోస్టు. అదేంటంటే తిరిగే పోస్టు. ఎక్కడ ఉంటా నాకే తెలియదు. నాకేం చేయాలి, శనివారం ఆదివారాలు ఎక్కడున్నా కానీ ఇక్కడ ఉండాలి నేను, అంతే. అందుకనే ఇంతవరకు నాయన నువ్వు నాకు ఇచ్చావు, మిగతా నాకేం అవసరం లేదు నాయన, నాకు పెద్ద ప్రమోషన్ ఇచ్చావు, సంఘ కాపరిగా నువ్వు నాకు ప్రమోషన్ ఇచ్చావు, దీనికంటే పెద్ద ప్రమోషన్ ఈ లోకంలో ఏమైనా ఉంటుందా? కాబట్టి నాకున్న ఇక బిఎల్ ఇచ్చే ప్రమోషన్ ఇంతటితో చాలు నాకు అని చెప్పి ఐ రిజెక్టెడ్ ఆల్ మై. కారణం ఏంటంటే దేవుణ్ణి నమ్ముకున్న వాడిని దేవుడు ఏం చేస్తాడు, విడిచిపెట్టాడు. నా యొక్క కంపెనీలో నేను సంతోషించే సమయం కంటే మీతో నేను గడిపే సమయం నా యొక్క జీవితంలో మోస్ట్ వాల్యుబుల్ టైంగా నేను ఎంచుకుంటాను. ఏ సహవాసంలో కూడా మీతో గడిపే సమయము నా జీవితంలో అతి విలువైన సమయం. అది 10 మంది వచ్చినా, 50 మంది వచ్చినా, 100 మంది వచ్చినా, అది 1000 మంది వచ్చినా కానీ ఆ సమయం నా యొక్క జీవితంలో అది విలువైనది. కాబట్టి ఇలాంటి వ్యక్తినే దేవుడు ఈ రకంగా చేస్తే నాకంటే అన్ని రకాల ఉత్తమమైన మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలైనా చేస్తాడు, మీ పిల్లల జీవితంలో గొప్ప కార్యాలైనా చేస్తాడు. అలా చేయాలంటే మొదట ఏం చేయాలి, మనం ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉంది. నా సక్సెస్కి మా అమ్మ ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉంది. నేను కూడా ప్రార్థన విషయంలో పట్టుదల కలిగి ఉన్నాను కాబట్టే దేవుడి యొక్క స్థితి నాకు దయచేశాడు. రెండోది, దేవుని యొక్క వాక్యాన్ని మా హృదయంలో మేము ఉంచుకున్న. అమ్మ వాక్యంతో నన్ను పెంచింది.
తల్లులు తన యొక్క పిల్లల్ని ఉగ్గు పాలతో పెంచుతారంట కదా, తెలుసు కదా. అలాగే మా అమ్మ నన్ను వాక్యంతో పెంచింది, నడవలసిన త్రోవను నాకు నేర్పించింది. ఆఖరి ఇంకోటి చెప్పి ముగిస్తా. బిఎల్లో జాయిన్ అయిపోయిన తర్వాత ఆమె నన్ను ఎలాంటి క్రమశిక్షణతో పెంచింది అనే దానికి ఎగ్జాంపుల్ ఇది. ఒకసారి మెజిస్ట్రిక్కి వెళ్ళి రమ్మని చెప్పింది, ఆమె పని చెప్పింది, నేనే వెళ్తామని చెప్పాలా, ఆమె పంపించిందండి. మెజిస్ట్రిక్కి వెళ్ళి పని చేసుకొని తీసుకురా, ఏదో కొనుక్కొని తీసుకురా. ఓకే, అప్పుడు ఏంటంటే ఒక్క బస్సు మాత్రం ఉండేది, 99A 99B ఏదో ఉండేది అంతే. అప్పుడప్పుడు మాత్రం 401 ఏం అలాంటి ఏం ఉండేవి కాదు. చాలా ఆల్మోస్ట్ 35 years బ్యాక్ హిస్టరీ చెప్తున్నాను మీకు. నేను మత్తికెరలో నేను బస్సు ఎక్కా. ఆ ముందే చెప్పింది ఎలాంటి పరిస్థితులు, 9 గంటలకు ఇంట్లోకి రా. ఏంటి 9 గంటలకు నువ్వు ఇంట్లోనికి రా. ఎప్పుడు బిఎల్లో డిప్యూటీ ఇంజనీర్గా పనిచేస్తున్న ఆ టైంలో నాకు ఇచ్చిన యొక్క ఇన్స్ట్రక్షన్. ఆ రోజు ఏమైందంటే బస్సు రావటం లేట్ అయింది. నేను ఇక్కడికి వచ్చేసరికి మత్తికెర బస్ స్టాప్లో తిరిగేసరికి ఎంత అంటే 8:57 అయింది. ఎంత? నార్మల్గా పెళ్లి కూతురులాగా నడుచుకుంటా వెళ్తే 5 నిమిషాలు పడుతుంది మా ఇంటికి. అందుకని నేనేం చేయ, నార్మల్ నడక కాదు, బస్సు దిగా అక్కడి నుంచి పరుగు పెట్టా. ఇంకా ఆ పరుగు ఎలాంటిదంటే కార్ల్ లూయిస్ కూడా నాతో పరిగెట్టలేడు, బెన్ జాన్సన్ కూడా నాతో పరిగెట్టలేదు, హుస్సేన్ బోల్ట్ కూడా నా ముందు దిగదిడిపోయాయి. అంత ఫాస్ట్గా ఇంకా దూసుకుపోతున్నాను. దూసుకుపోయి కరెక్ట్గా ఇంటికి వెళ్ళి డోర్ తలుపు తట్ట. అప్పుడు టైం ఎంత అంటే 9:02. ఎంత అయింది? 9:02. తలుపు తీసింది. టైం ఎంత రా అంది. 9:02. నేనేం చెప్పాను నీకు, 9కి రమ్మన్నావు. పఠాలమనేసింది ఇక్కడ. ఏంటి? ఏమి లేదు, తలుపు ఎంత శబ్దంతో ఓపెన్ చేసిందో అంత శబ్దంతో నా గోప పగిలిపోయింది. ఎందుకు? 2 నిమిషాల లేట్ వచ్చినందుకు. అలాంటి క్రమశిక్షణతో నా తల్లి పెంచింది. అలాంటి భయంతో దేవుని పట్ల నాకు పెంచింది. కాబట్టే దేవుడు ఈ స్థితి నాకు దయచేశాడు. సమస్త మహిమ ఘనత ప్రభావం దేవునికే చెల్లునుగాక. ఆఖరిగా 3వది, లాస్ట్ వీక్ మనం చూస్తుంది, మన హృదయంలో వేటిని పట్టుకోవాలి. మొదటిది ఏంటి చెప్పండి? ప్రార్థన. రెండోది, మూడోది దేవుని వైపు తిరిగేదాన్ని పట్టుకోవాలి. మనం దేవుని తట్టు తిరిగేదానికి పట్టుదల కలిగి ఉండాలి. లోకం తట్టు తిరిగేదానికి పట్టుదల వద్దు. వాడు ముఖం చూడను, దానికి పట్టుదల కాదు. వాడితో నేను మాట్లాడను, వాడు నవ్వమన్నా నేను నవ్వను, దాంతో కాదు పట్టుదల కాదు. వేట్లో దేవుని వైపు తిరిగే దాంట్లో పట్టుదల నువ్వు కలిగినట్లయితే దేవుని ద్వారా నువ్వు ఆశించబడతావు. అలాంటి కృప దేవుడు మనకిచ్చి నడిపించునుగాక. ఆమెన్.